హలో సార్. హాయ్. చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత తల్లులకు ఎక్కువ కంగారు ఉంటుంది ఈ విషయంలో. కంపేర్ చేసుకున్నప్పుడు మా బాబు చాలా లేట్గా నడుస్తూ ఉన్నాడు, బోర్ల పడ్డం కూడా చాలా లేట్గా బోర్ల పడ్డాడు, అండ్ ఏం చేసినా లేట్గానే ఉంది. అండ్ ఇప్పటికీ మాటలు కూడా రావట్లేదు. 2 years వచ్చేసేసాయి, 3 yearsలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. అత్త అని పిలవట్లేదు, తాత, ఇట్లా ఉంటూ ఉంటాయి. ఆ ఇన్సెక్యూరిటీ తెలియకుండానే పిల్లలకి ఏదైతే ఉంటుందో మదర్స్కి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈ డిలే ఏదైతే ఉంటుందో ఏ ప్రాబ్లం వల్ల ఈ డిలే అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? ఇది వారసత్వం అని కూడా మనం చెప్పొచ్చు సార్. మీరు అడిగిన ప్రశ్నకి యాక్చువల్ టర్మ్ ఈజ్ మైల్ స్టోన్స్. మనం ఏదైతే హైవేస్ పైన మైల్ రాయలు చూస్తామో దాని ప్రకారమే పిల్లల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని కూడా మైల్ స్టోన్స్లో క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఈ మైల్ స్టోన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏదైతే ఫిజికల్ బాడీ చేసే మైల్ స్టోన్స్ ఉంటాయో దాన్ని మోటార్ మైల్ స్టోన్స్ అని అంటాం. మోటార్ మైల్ స్టోన్స్లో బేసిక్గా 2 types ఉంటాయి. ఒకటి ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్ అంటే మెయిన్గా ఎక్కువ జాయింట్స్, మేజర్ జాయింట్స్ చేసే పనులు, నిలబడ్డము, గొంతు నిలబెట్టడము, నడుము పట్టుకొని అంటే బాడీ పైకి లేపుకోవడము, బాడీ తిప్పడము, క్రాల్ చేయడము, వాక్ చేయడము, ఇవన్నీ మేజర్ మోటార్ మైల్ స్టోన్స్. ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్ అని ఉంటాయి. ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్ అంటే ఫింగర్స్ని ఆపరేట్ చేయడము, ఫైన్ మూమెంట్స్ చేయడము, గ్రాస్ప్ చేయడము, పట్టుకోవడము, మ్యానిపులేట్ చేయడము. సో ఇటువంటివన్నీ ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్. ఇవి కాకుండా ఇంకా సోషల్ మైల్ స్టోన్స్ అంటే ఇంటరాక్షన్ ఎలా చేస్తున్నారు, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, స్మైల్ ఎలా ఉంది, ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకుంటున్నారా. అది కాకుండా మళ్ళీ లాంగ్వేజ్ మైల్ స్టోన్స్. ఏమేం భాష వస్తుంది, ఫస్ట్లో ఏం మాట్లాడుతున్నాడు, బ్లాబర్ చేస్తున్నాడా, కూయింగ్ వస్తుందా, మోనోసిలబల్ యూస్ చేస్తున్నాడా, బైసిలబల్స్ యూస్ చేస్తున్నాడా. సో ఎవ్రీ మైల్ స్టోన్ హ్యాస్ అ సెట్ లిమిట్. ఈ టైం వరకు ఇది చేయాలి, ఈ టైం వరకు ఇది చేయాలి, ఈ టైం వరకు ఇది చేయాలని చెప్పి. సో యాజ్ పీడియాట్రిషియన్స్ వీఆర్ ఆల్ ట్రైన్డ్ ఫర్ దిస్. అంటే మాకు ఏ టైంలో ఏది చేస్తే నార్మల్. సో వెన్ ఎవర్ ఒక 1 year బాబు ఫ్రీక్వెంట్ హాస్పిటల్ చెకప్స్ ఎందుకు వస్తారంటే మేము కూడా ఎందుకు రమ్మంటాను అంటే సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ బేబీ మైల్ స్టోన్స్ టైంకి రీచ్ అవుతున్నాయి అని చెప్పి. ఒక 2-3 months బేబీ వ్యాక్సిన్స్ అన్నీ అయిపోయాక మా దగ్గరికి వచ్చినప్పుడు మేమే అడుగుతాం, మెడ నిలబెడుతున్నాడా అమ్మ, స్మైల్ చేస్తున్నాడా, నవ్వుతున్నాడా. ఒక 5-6 months బేబీ వస్తువుల్ని రీచ్ అవుట్ అవుతున్నాడా, 2 చేతులతో పట్టుకుంటున్నాడా. ఇట్లాంటి చిన్న క్వశ్చన్లు మేము అడుగుతాం. ఆల్దో సమ్టైమ్స్ పేషెంట్స్కి ఏందైనా ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు అనిపించచ్చు, బట్ దిస్ ఈస్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఇఫ్ ఈస్ గ్రోయింగ్ వెల్. సో దట్ మేము ఐడెంటిఫై చేసామా ఏదో ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి చెప్పడానికి. సో ఈ మైల్ స్టోన్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఆన్ ద డాట్. చాలామంది పేరెంట్స్ మా పక్కింటాడు 12 months నడిచాడు, 10 months నడిచాడు, మా వాడు నడిచాడు, ఈ కంపారిజన్లో ప్రాబ్లం వస్తుంది. సో మీరు అడిగినట్టు డెఫినెట్లీ ఇట్ క్యాన్ బి జెనెటిక్. వారసత్వంగా డిలే ఉంటే డిలే డెఫినెట్లీ ఉంటుంది. బట్ దెన్ వాట్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ఇస్ ఇట్స్ అ టైమ్ లిమిట్. నాట్ నెసెసర్లీ అందరూ 12 months అంటే 12 months నిలబడాలి. 13-14 months 18 months వరకు కూడా నిలబడి నడిచే పిల్లలు కూడా ఉన్నారు. డిలేడ్ కూడా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే నో వన్ నోస్, బట్ ఓవరాల్ డెఫినెట్లీ వాడి పొటెన్షియల్కి రీచ్ అవుతాడు. సమ్ టైమ్స్ మనం ఒకవేళ చూసుకుంటే హిస్టరీ తీసి చూసుకుంటే మనమే అది డిలే చేసి ఉండొచ్చు. వాకర్లు ఇచ్చి వాడిని ఊరికూరికి ఎత్తుకొని వాడిని ఛాలెంజ్ చేయకుండా ప్రతిసారి వాడు ఏడ్చినప్పుడల్లా ఎత్తుకొని సంకలో పెట్టుకొని తిరిగి, అంటే వాడిని వాకింగ్కి వాడి మైల్ స్టోన్స్ని మెచ్యూర్ అవ్వడానికి మనమే ఛాన్స్ ఇవ్వలేదని ఏదో రీజన్ కూడా అవ్వచ్చు. సో ఇదొకటి. లేకపోతే అర్లీ స్టేజెస్లోనే చాలామంది ఏం చేస్తారంటే చాలా పేరెంట్స్ 1 year అయ్యేంతవరకు రిలీజ్ అవ్వరు. మెడ పెట్టలేదు, నిలబెట్టలేదు, లేకపోతే నడుము ఇంకా ఆపరేట్ చేయట్లేదు, బెడ్ పైన బోర్ల పడట్లేదు, సరిగ్గా పాలు తాగలేకపోతున్నాడు, ఊరే కొరబడుతుంది అని చెప్పి చాలామంది 1 year వరకు రియలైజ్ చేయరు. కొంతమంది సెరిబ్రల్ పాలసీ పేషెంట్స్ ఉంటారు, ఎవరి బ్రెయిన్ అయితే టోటల్గా ప్రోగ్రెషన్ ఆగిపోయి ఉంటుందో, సో వాళ్ళకి మైల్ స్టోన్స్ అనేవి పూర్తిగా రావు, బాగా డిలే అవుతుంది. ఇట్లాంటి పేరెంట్స్ చాలామంది 1 year వరకు డిలే చేసేసుకుంటారు. సో వాళ్ళు అర్లీగా ఐడెంటిఫై చేస్తే, అర్లీ ఫిజియోథెరపీ చేస్తే చాలా లైఫ్ని ఇంప్రూవ్ చేయొచ్చు, లైఫ్ క్వాలిటీని. వాళ్ళు పెద్దగా అయ్యాక కొంచెం ఈజీ లైఫ్ అవుతుంది. అలా కాకుండా సింపుల్గా ఊరికేనే 3 months అయిపోయింది ఇంకా మెడ నిలబెట్టలేదు, 4th month టెన్షన్ పడిపోవడము. టెన్షన్ పడకుండా ఒకసారి డాక్టర్కి వెళ్ళి డిస్కస్ చేసుకోవచ్చు, సరే ఇది నార్మలా అని చెప్పి. డాక్టర్ చూస్తాడు, అన్నీ అనలైజ్ చేసేసి టోను, ఫ్లాసిడిటీ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటారు. మసిల్ టోన్ ఎలా ఉంది, రిఫ్లెక్సెస్ ఎలా ఉన్నాయి, అవన్నీ చూసేసుకొని న్యూరలాజికల్ అసెస్మెంట్ చేసేసుకొని అది నార్మలా, క్యాన్ ద స్టిల్ వెయిట్ అనేది అసెస్ చేసుకొని చెప్తాము. సో పేరెంట్స్ కంపేర్ చేయకుండా వాళ్ళకి వాస్తవానికి డౌట్ ఉంటే, పక్కింటోడు నడుస్తున్నాడు వాడు నడుస్తున్నాడని కాదు, వాళ్ళకి డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి పర్లేదమ్మా వెయిట్ చేయొచ్చు అంటే అయిపోయింది. అనవసరంగా లేదు వాడు పరిగెడుతున్నాడు మావాడు పరిగెత్తాల్సిందే, వాడు మాట్లాడుతున్నాడు మావాడు మాట్లాడాల్సిందే, ఇది వేస్ట్. ఇది చేయకుండా
ఒకవేళ డిలే ఉంటే వాళ్ళకి వాస్తవానికి డౌట్ ఉంది, డిలే ఉందంటే దే కెన్ కమ్ టు అ పీడియాట్రిషియన్, దే కెన్ డిస్కస్ ఇట్ విత్ హెమ్. మావాడు ఇంకా మాట్లాడట్లేదు, ఇంకా సైగ చేయట్లేదు, లేకపోతే నవ్వట్లేదు, ఇంకా మెడ నిలబట్టలేదు, లేకపోతే ఇంకా ఏం పట్టుకోవట్లేదు, చేతుల్లో తీసుకోవట్లేదు, లేకపోతే చూపు సరిగ్గా రెస్పాండ్ ఇవ్వట్లేదు, వాట్ ఎవర్ దే ఫీల్ ఈజ్ రాంగ్, దే కెన్ ఆల్వేస్ కమ్ అండ్ డిస్కస్ రాదర్ దాన్ కంపేరింగ్. మా ఆడపడుచు బాబు చేస్తున్నాడు, మా చెల్లెలు కొడుకు చేస్తున్నాడు. అసలు అంతదాకా ఎందుకు సార్? ఒకవేళ ఈ బాబు సెకండ్ అయితే ఫస్ట్ ఎవరైనా పుడితే ఫస్ట్ వాడు అలా చేశాడు, ఈ సెకండ్ వాడు ఇలా అయిపోయింది అని చాలా చాలా కామన్ కంపారిజన్. ఇది వెయిట్ లో కంపారిజన్, కలర్ లో కంపారిజన్, ప్రతి దాంట్లో కంపారిజన్ మనకి. సో మీరు అన్నట్టుగానే కొంత ఆలోచించి ఇమీడియట్ గా డాక్టర్ ని కలిసి సరిపోతుంది వీటికి. అంతే. ఒకవేళ డౌట్ ఉంటే దే కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు దర్ డాక్టర్, డిస్కస్ చేయండి. అది ప్రాబ్లం కాదమ్మా అని అంటే వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మచ్.